ఫ్రెండ్స్ ఏపీడిఎస్సి ఎస్జిటికి సంబంధించి ఈరోజు మనకి ఆన్లైన్ ఎగ్జామ్లో వచ్చిన కొన్ని ప్రశ్నల గురించి ఇదివరకే 2 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. దానికి కంటిన్యూస్గా ఈ 3వ వీడియో మీకు అందించడం జరుగుతుంది. ఇదివరకు అప్లోడ్ చేసిన వీడియోలు మీరు మిస్ అయినట్లయితే ఈ వీడియో కార్డ్స్లో ఆ వీడియోలు వేస్తాను, మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. న్యూయార్క్ నగరం ఏ నది ఒడ్డున కలదు ఏంటని చెప్పేసి మనకి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. ఫాదర్ ఆఫ్ జామెంటరీ, ఓకే, ఫాదర్ ఆఫ్ జామెంటరీ ఎవరని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. ఆన్సర్లు కావాలి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది. ఇక్కడ మీకు క్వశ్చన్ నెంబర్ అయితే క్లియర్గా ఉంది. చాలామందికి ఆన్సర్లు అయితే తెలిసే ఉంటాయి. ప్రతి ఒక్కరు తప్పకుండా మీ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్తో పాటు మిగిలిన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకా 3వ ప్రశ్న వచ్చేసరికి నైరుతి ఋతుపవనాలను ఇలా కూడా పిలుస్తారని చెప్పేసి మనకు ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. నైరుతి ఋతుపవన కాలం అడగలేదు ఇక్కడ, దానికి వేరొక పేరుంది, ఆ పేరు ఏంటని చెప్పేసి అడిగాడు. ఇంకా 4వ ప్రశ్న వచ్చేసరికి 2017 జాతీయ ఆసియా హాకీ పురుషుల విన్నర్ ఎవరు ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. ఇంకా 5వ ప్రశ్న చూసినట్లయితే యుఎన్ఓలో భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలు ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. ఇక్కడ మనకి ఐక్యరాజ్య సమితి ఈ టాపిక్ అయితే కంపల్సరీగా చదవాల్సిన అవసరం ఉంది. ఇంకా వరల్డ్ పాపులేషన్ డే అని చెప్పేసి మనకి డే అయితే అడుగుతున్నాడు. ఏదో ఒక డే అయితే కంపల్సరీగా వస్తుంది. ఇంకా 7వ ప్రశ్న వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిందని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది, ఓకే. ఇంకా 8వ ప్రశ్న చంద్రుడు తన కక్షలో భూమికి దగ్గరగా వచ్చేది ఎప్పుడు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. గ్రహాలు ఈ టాపిక్ నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. ఇక్కడ చాలామంది ఆన్సర్లు అయితే కామెంట్ చేయమని అడుగుతున్నారు. ఆన్సర్లు తెలుసుకుని ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు. దీనికి ఆల్టర్నేట్ టాపిక్లు చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బంగ్లాదేశ్ కరెన్సీ అడిగేశాడు కాబట్టి మనకి ఈ బిట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో రిపీట్ కాదు. కానీ వేరే దేశపు కరెన్సీ అడిగేందుకు అవకాశం అయితే 100% ఉంది. జపాన్ కరెన్సీ లేదా భారత్ కరెన్సీ, బంగ్లాదేశ్ కరెన్సీ, ఈ విధంగా మనం బిట్లు అయితే చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా 10వ బిట్ వచ్చేసరికి కంటికి సంబంధించి 3 ప్రాథమిక రంగులు ఏంటని చెప్పేసి మనకి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. ఇంకా 11వ ప్రశ్న మనం చూసినట్లయితే మొదటి ఆసియా గేమ్స్ జరిగిన సంవత్సరం ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. గేమ్స్కి సంబంధించి కూడా ఈ టాపిక్ నుంచి ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది. పాకిస్తాన్ అనే పదాన్ని లేదా పేరుని సూచించింది ఎవరని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. దీని గురించి క్లియర్గా ఇంతకు ముందు వీడియోలో ఆన్సర్ కూడా పోస్ట్ చేయడం జరిగింది కామెంట్ బాక్స్లో. ఇంకా 13వ ప్రశ్న వచ్చేసరికి గోల్డెన్ త్రిహోల్ రచయిత ఎవరు ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే వచ్చింది. ఇంకా 14వ ప్రశ్న చూసినట్లయితే సౌభాగ్య పథకం దేనికి సంబంధించిందని చెప్పేసి కూడా ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. ఇండియాలో పొడవైన తీరరేఖ ఏంటని చెప్పేసి కూడా మనకి ప్రశ్న అయితే వచ్చింది. దీనికి సంబంధించి గుజరాత్, ఇది అందరికీ తెలిసిందే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు తెలిసిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవి. మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు అందుతూనే ఉంటాయి. మరిన్ని వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండేందుకు చూస్తూనే ఉండండి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. Caught in the crossfire.